ఏ శుభకార్యానికైనా శుభారంభం. ప్రస్తుతం మనం ఉన్నాం మియాపూర్లో. ఎందుకో తెలుసా, ఎంతో మందికి నచ్చే, చాలా మంది మెచ్చుకునే కుమార్ ఆంటీ ఇంట్లో ఉన్నాం. రీజన్ ఏంటంటే, ఈ మధ్యకాలం నాకు ఎవరో ఒక చిన్న వీడియో పంపించారు. అందులో ఆవిడ పూజ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని పూజ చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఏంటి? అలాగే కొన్ని రోజులుగా కుమార్ ఆంటీ కనిపించట్లేదు, అసలు ఫుడ్ సెక్షన్ దగ్గర కూడా రావట్లేదు. ఆవిడ ఫుడ్ స్టాల్ తెలుసు కదా అందరికి, అక్కడికి కూడా రావట్లేదు అని చెప్పేసి ఎవరో చెప్పారు. అసలు ఆవిడ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అలాగే ఎందుకు రేవంత్ రెడ్డి గారి ఫోటోని పూజ రూమ్ లో పెట్టారు, ఇవన్నీ తెలుసుకుందామని మనం ఇక్కడికి వచ్చాం. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, అలాగే అన్ని ఆవిడ ద్వారానే తెలుసుకుందాం. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను నేను, మీరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నా. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చికెన్ కర్రీ. ఇది చికెన్ కర్రీయా? ఓకే. అది తలకాయ కర్రీయా? మటనా? మటన్ కర్రీ. ఓకే ఓకే. ఏంటి వంటలు మీరే చేస్తారా? అన్ని నేనే చేస్తాను. నా వెనకాల మా ఆయన వీళ్ళు ఎలాగ సపోర్ట్ చెయ్యాలి కదా. మేజర్ గా అయితే మీరే చేస్తారు. నేనే చేస్తాను. నేను లేకపోయినా గానీ వీళ్ళైనా చేసేస్తారు. పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నారుగా వంట కూడా. టేబుల్ కార్డు ఉంటది, టేబుల్ కార్డు పెట్టుకుని మరీ చేస్తాము. అంటే సరదాగా ఎందుకంటే ఇంత కష్టం ఎక్కువ ఉంటది కాబట్టి అలా చేస్తే కొద్దిగా పాట కూడా అట్లాగే ఇంకా పాటలు పాడుకుంటూ, అదే ఇంకా సాంగ్స్ వినుకుంటూ, ఒకరికొకరు జోకులు వేసుకుంటూ సరదాగా చేసుకుంటాం. కాకపోతే పిల్లకాయలు ఒకసారి ఏడిపిస్తుంటారు, అంటే నేర్పిస్తా కదా, నేర్పిస్తాను చేస్తారు. అయితే వాళ్ళందరికి ఉండాలి కానీ మనిషి, ఆయన నేను ఎవరో ఒకళ్ళు లేకుండా వాళ్ళకి అప్పు చెప్తే ఆ రోజు ఏదో ఒకటి కొంచెం అయిపోతుంది. అట్లా జరుగుతుంటే ఇక ఇప్పుడు కొద్దిగా అరుస్తుంటారు ఆయన. ఇక్కడ నుంచి 11:15 అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 అట్లా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కదా ట్రాఫిక్ బాగుంటది. ఇక్కడ నుంచి ఈ మసాలా మీరే చేస్తారా ఇంట్లో? అన్ని మేమే తయారు చేసుకుంటాం. ఓకే. అంటే కొన్ని సీక్రెట్ చెప్పకూడదని సీక్రెట్ రెసిపీ అయితే ఇది. మరి ఇప్పుడు నేను చూసేసాగా. చూసినా తెలీదా? అదేంటో తెలీదు. అన్ని ఒకలాగానే ఐటమ్స్ మారుతుంటాయి అంతే. ఓకే ఓకే.